అందరికీ నమస్తే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అట్లుండదు మన కథ. హైకోర్టు సీరియస్ అయింది. ఏమైందంటే ఒక రిటైర్మెంట్ ఎంప్లాయీ నరేందర్ రెడ్డి అని ఏఈ అట, రిటైర్డ్ ఏఈ హైకోర్టులో పిటిషన్ ఇచ్చినట్ట. 4 నెలలైంది రిటైర్ అయ్యి, 40 సంవత్సరాలు సర్వీస్ చేసిన, నాకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తలేవు అని. దాని మీద హైకోర్టు సీరియస్ అయింది. అసలు హైకోర్టు ఏమన్నదంటే ఈ చెల్లింపులో జాప్యం ఎందుకు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడంలో ఎందుకు లేట్ చేస్తున్నారు మీరు అని హైకోర్టు ప్రశ్నించింది. దానికి ప్రభుత్వం తరఫున అడ్వకేట్ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిండు కోర్టుకు. అయినా సరే ఇవ్వాల్సిందే అని చెప్పింది. అసలు ఏం కామెంట్ చేసింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన హైకోర్టు, ఇది మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఒకసారి నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతుంది. సబ్జెక్ట్లోకి పోతే హైకోర్టు చాలా సీరియస్ కామెంట్ చేసింది. చెల్లింపులో వైఫల్యం రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక డొల్లతనాన్ని చాటుతుంది. అంటే రిటైర్మెంట్ ఎంప్లాయీస్కు జీతాలు బెనిఫిట్స్ కూడా ఇవ్వలేని సిచ్యువేషను రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతుంది. తర్వాత ఈ పరిస్థితి ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల్లో అసంతృప్తి తలెత్తే అవకాశం ఉంది. చాలా సీరియస్ కామెంట్ ఇది. ప్రజలలో విశ్వాసం పోతుందంట, తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల్లో అసంతృప్తి తలెత్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు అసంతృప్తి వస్తే వ్యవస్థ నడవదు, జనాలలో విశ్వాసం పోతుంది. ప్రభుత్వం దగ్గర ఏమీ లేదు, ఇంతే, ఇంకా వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళ కథ ఇప్పటికే వచ్చేసింది. ఇక రేవంత్ రెడ్డి గారే మాట్లాడిన తర్వాత ఇంకా మిగతా విషయాలు ఏముంటాయి. అవకాశం ఉచితాల మీద ఆలోచించుకోండి. మీరు ఉచితాలు అని పెట్టుకున్నారు కదా, నిజానికి ఉచితాల మీద తెలంగాణ ప్రభుత్వం ఆలోచించాల్సింది కూడా ఏమీ లేదు. ఎందుకంటే వీళ్ళు ప్రకటించారు కానీ ఏమి ఇవ్వలే. ఒకవేళ ఉచితాలు ఇచ్చి లాస్ అయితే, అంటే వీళ్ళు చాలా ఉచితాలు ప్రకటించారు కదా, నాకు ఎవరో పెట్టిండ్రు 2028 రేవంత్ రెడ్డి మేనిఫెస్టో, వృద్ధులకు 8,000 నుంచి 10,000 వరకు పెన్షన్, తర్వాత వికలాంగులకు 12,000 రూపాయల పెన్షన్, తర్వాత మహిళలకు 5,000 రూపాయలు ఒక్కొక్కరికి, వీళ్ళకు కాలేజీ పోయే పిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు కదా, వాళ్ళకు కార్లు, ఎలక్ట్రిక్ కార్లు ఇస్తారు. తర్వాత బస్సులతో పాటు తెలంగాణలో ట్రైన్స్, తెలంగాణలో విమానాలు ఫ్రీ అని ఒక మేనిఫెస్టో తయారు చేసి తిప్పుతున్నారు. అట్లా ఉంటుంది మేనిఫెస్టో. అవి ఉచితాలు, కానీ ఈ ప్రభుత్వం ఉచితాలు ఇచ్చి నష్టపోలే. ఉచితాలు వీళ్ళు ఇయ్యలే, ప్రకటించారు. ఉచితాల మీద చర్చ జరగాలని హైకోర్టు అన్నా సుప్రీంకోర్టు అన్నా ఇక్కడ చర్చ జరగాల్సిన అవసరం లేదు, వీళ్ళేమి ఇవ్వలేదు కాబట్టి. తర్వాత ఉద్యోగ విరమణ పొంది 6 నెలలైనా ఎందుకు ఇస్తలేరు డబ్బులు, దీని మీద జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేసిరంట. పిటిషన్తో న్యాయవాది వాదన వినిపిస్తూ 40 ఏళ్ళు సర్వీసులో ఎలాంటి మచ్చ లేకుండా సేవలు అందించారు. ఉద్యోగ విరమణ చేసి 4 నెలలైనా ఆగస్టులో టోకెన్ జారీ చేసినా ఇప్పటివరకు సొమ్ము విడుదల చేయలేదు. గ్రాట్యుటీ చట్టం సెక్షన్ 3 ప్రకారం గ్రాట్యుటీ చెల్లింపులో జాప్యం జరిగితే వడ్డీ చెల్లించాలి. ప్రభుత్వ తరపు న్యాయవాది ప్రభుత్వం తరపు న్యాయవాది కూడా వాదన వినిపించేమంటాడు. నిధుల కొరత వల్ల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుందని చెప్పిండ్రు. నిధుల కొరత అంటే డబ్బులు లేవు, కోర్టు కూడా డబ్బులు లేవని చెప్పిన తర్వాత ఈ గవర్నమెంట్ నడవడం అవసరమా, లేకపోతే గవర్నమెంట్ ఇంకేమైనా అవసరమా? అంటే రేవంత్ రెడ్డి మాటల్లో నిజం ఉంది, డబ్బులు పుడతలేవు, డబ్బులు లేవు, మరి ఇంకేముంది? డబ్బులు లేనప్పుడు ఇంకేంది? సంసారం ఆగమైనట్టే కదా డబ్బులు లేకపోతే. కనీసం తిండికన్నా వెళ్ళాలి కదా, ఇప్పుడు గవర్నమెంట్ నడవనికన్నా వెళ్ళాలి కదా. తిండి అంటే వాళ్ళ గవర్నమెంట్ నడవాలి. గవర్నమెంట్ నడవాలంటే ఇదే, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, రిటైర్మెంట్ అయిన బెనిఫిట్స్, ప్రజలకు సంక్షేమ పథకాలు, ఇవి మినిమం. ఇవి వెళ్ళకపోతే ఇంకా ప్రభుత్వం ఉన్నా లేకపోయినా, ఎవరు ముఖ్యమంత్రి అయినా, ఎవరు ముఖ్యమంత్రి కాకపోయినా, పులులు ముఖ్యమంత్రి అయినా, సింహాలు ముఖ్యమంత్రి అయినా, ఎలుకలు ముఖ్యమంత్రి అయినా, పిల్లులు ముఖ్యమంత్రి అయినా ఒకటే లాగుంటుంది. ఏం లాభం దానికి? ఏం లాభం లేదు. ఈ 2 పక్షాల వాదన తర్వాత పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపులో జాప్యం మీద రోజుకు పిటిషన్లు వస్తున్నాయట. ఇందుకు హైకోర్టు సీరియస్గా కారణం ఏంటంటే రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కోర్టుకు పోతున్నారు చాలామంది. ఒక 2-3 మంత్స్ బ్యాక్ కోర్టుకు పోయిన వాళ్ళకు ఒకరిద్దరికి కోర్టు చెప్పింది వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళ బెనిఫిట్స్ వీళ్ళకి ఇవ్వండి అని. అప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది గవర్నమెంట్. దాంతో ఏం చేస్తున్నారంటే ఇది ఇట్లా కాదు, కోర్టుకు పోతేనే న్యాయం జరుగుతుందని చెప్పి రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అంతా కూడా కోర్టుకు పోతున్నారు. ఆ పిటిషన్స్ పెరిగిపోతున్నాయంట, రోజుకు పిటిషన్లు పెరిగిపోతున్నాయని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసిందంట. ఇంకా చూడు ఎంత దారుణంగా ఉంది. ఈ పరిస్థితిలో కొన్ని వ్యాఖ్యలు చేయకుండా ఉండలేకపోతున్నాం, నియంత్రించుకోలేకపోతున్నాం. అవిశ్రాంతంగా కష్టపడి పనిచేయడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థిక వ్యవస్థకు, సమాజానికి చేయూతనిస్తే
వ్యక్తిగత ఆనందాలకు త్యాగం చేసి తమ ఆదాయంలో కొంత భాగాన్ని పిల్లల విద్య ఆరోగ్యం సొంత భవిష్యత్తు కోసం ఖర్చు పెడితే నిజంగా నాకు తెలిసిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా పాపం బీపీ షుగర్లు రకరకాల అనారోగ్య పరిస్థితులు వాళ్ళ కుటుంబంలో ఉన్న సిచ్యువేషన్లు ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు ఏం ఉత్తగడతలేరు, వాళ్ళకి రావాల్సిన డబ్బులే, అది వాళ్ళ హక్కు. గ్రాడ్యుటీ అనేది ఉద్యోగి హక్కు, అది దానం చేసేది కాదు. ఏ సంస్థ అయినా, ప్రభుత్వం అయినా, ప్రైవేట్ సంస్థలైనా కూడా దానం చేసేది కాదని చాలాసార్లు సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు హైకోర్టు కూడా అదే విషయం చెప్పింది. పిటిషనర్ పదివేల ప్రయోజనాలు 2.5 నెలల్లోపు చెల్లించాలని ఆదేశిస్తూ పిటిషన్ విచారణ ముగించారు. 2.5 months లోపల ఇవ్వాలని చెప్పారంట. 2.5 months అంటే కూడా గవర్నమెంట్కు చాలా టైమే ఇచ్చింది కోర్టు. కానీ ఇంత దిగజారిపోవడానికి కారణం ఏందని ఆలోచించాలి. ఈటెల రాజేందర్ గారు ఒక వీడియో రిలీజ్ చేసి మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడినారు. మీరు కూడా ఆ వీడియో వినండి ఒకసారి. ఇప్పటికి కూడా తెలంగాణకున్న అప్పు 4,63,583 కోట్లు. రాష్ట్రం వచ్చినాడు కూడా అప్పు ఉండే. చాలామంది మిగులు బడ్జెట్ అంటే కానీ రాష్ట్రం వచ్చినప్పుడు కూడా పంచుకున్నప్పుడు మనకు కొంత అప్పు వచ్చింది ఉమ్మడి రాష్ట్ర వారసత్వంగా. అది 77,333 కోట్లు. 77,333 కోట్ల రూపాయలు ఆనాడు రాష్ట్రం విడిపోయినప్పుడు మనకు అప్పుగా వచ్చింది. ఇవాళ 2024-25లో ఇవాళ మనకున్న అప్పు గ్యారంటీ రుణాలు పక్కకు పెడితే మనకున్న అప్పు 4,63,583 కోట్లు. ఈటెల రాజేందర్ ఏమంటున్నారు? అప్పుల గురించి మాట్లాడినారు. ఏమంటున్నారు? అప్పులు బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాల్లో 3,80,000 కోట్ల అప్పు చేసింది. తర్వాత ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం కలిసి ఇప్పుడు 4,87,000 కోట్ల అప్పు ఏదో ఉందని చెప్తున్నారు ఆయన. సరే, అవి గ్యారంటీ అప్పులు ఉండొచ్చు బహుశా. గ్యారంటీ అప్పులు అంటే కార్పొరేషన్లు వాళ్ళు ఇచ్చిన గ్యారంటీ అప్పులు ఉండొచ్చు బహుశా. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1,80,000 కోట్ల అప్పు చేసింది ఇప్పటికీ. అంటే 1,00,000 కోట్ల అప్పు కనిపించకుండా చేసింది. 1,80,000 కోట్లు గ్యారంటీ కింద చేసింది. ఇట్లా అప్పులు చేసి ఇక అప్పులు పుడతలేవు, అప్పులు వస్తలేవు అంటే అప్పులు చేసిర్రు ఆల్రెడీ. అప్పులు పుడతలేవని ఇప్పుడు మాట్లాడడం కాదు, మొత్తం మునిగిపోయిన తర్వాత అప్పులు పుడతలేవు అంటే ఏంది చెప్పు. ఇప్పుడు ఒక ఆయన ఊరంతా అప్పులు చేసి నాకు అప్పులు పుడతలేవని అంటే నువ్వు ఆల్రెడీ అప్పు చేసినాం. వాళ్ళ నాయన తాత పేరు చెప్పి తాత అప్పు చేసినంటే ఈ మనవాడు అప్పు చేయడమో అనుకున్నాం. తీరా చూస్తే తాతని మించిపోయాడు మనవాడు. తాత పేరు చెప్పుకొని ఇంకా ఎక్కువ అప్పులు చేసిండు. అట్లే ఉన్నది మన రాష్ట్ర పరిస్థితి. హైకోర్టే సీరియస్ అయ్యింది అంటే ఇక ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ప్రజలకు అర్థమైపోయింది ఈ వ్యవహారం ఏంది, గవర్నమెంట్ ఏంది. అసలు లీడర్లు ఏమో ఫుల్ రిచ్ అయిపోయారు ఈ సంవత్సరంన్నరలోనే. ఈ గవర్నమెంట్లోనే మొన్నదాకా 10 సంవత్సరాలు గ్యారంటీ ప్రభుత్వం లేక దివాలా తీసి దివాలా కార్లు తిరిగిన లీడర్లంతా ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్కరు ఫార్చునర్ తిరుగుతున్నారు. ఆ కార్పొరేషన్స్ అని పదవులు ఇచ్చారు. అది కూడా వేస్టే. డబ్బులు లేనప్పుడు ఎందుకు వేయాలి? కార్పొరేషన్స్ అని చైర్మన్లు ఇచ్చిండ్రు. వాళ్ళకు ఏముండదు, గన్మెన్ శాలరీ. వాళ్ళు ఆ డిపార్ట్మెంట్కు వాళ్ళున్న కార్పొరేషన్కు ఫండ్ ఉండదు, వాళ్ళు ₹1 విడుదల చేసేది లేదు, వాళ్ళు బాగుపడేది లేదు. ఎవరు జస్ట్ జీతం తీసుకోవాలి, గన్మెన్ వేసుకొని చోకులు పడాలి. కార్పొరేషన్ చైర్మన్ల పరిస్థితి అది. ఇప్పుడు అవసరం లేని కార్పొరేషన్స్ ఎందుకు పెట్టుకోవాలి, ఎందుకు బడెను మోయాలి? ఇక వీళ్ళు చేస్తున్న దుబారా చాలా ఉంది. దానిలో కార్పొరేషన్ చైర్మన్స్ కూడా ఒకటి. కానీ హెలికాప్టర్లు వేసుకుని తిరుగుడు కానీ ఇప్పుడు అందాల పోటీలు కూడా అదే కదా, 250 కోట్లు ఏమంటున్నారు. మరి అవన్నీ ఉత్తగానే వస్తాయా? రోడ్ల నిండా అడ్వర్టైజ్మెంట్స్ పెట్టినరు. అవన్నీ వృధానే కదా పైసలు. అంటే పాట ఉంది కదా, తాగనీకే గంజి లేదు కానీ మీసాలకు సంపంగానే ఉన్నాయని. అట్లే ఉన్నది. కోర్టుకు కూడా పైసలు లేవని చెప్పేంత ధైర్యం ఉన్నది ప్రభుత్వానికి. ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసే ఇకమత లేదు. కనీసం ఒక ప్రాజెక్టు కట్టే అది లేదు, ప్లాన్ లేదు. కానీ అందాల పోటీలు, ఆ పోటీలు, ఇవి వేములవాడ టెంపుల్ పోయి 32,000 రూపాయలు ఒక భోజనం ప్లేటు అవసరమా? ఇవన్నీ మనం ఉన్న కాడికి కాళ్ళు తప్పుకోవాలి. ఇదంతా దీనికంతా కారణం ఏందో మీకు తెలుసు. ఇన్కమ్ పడిపోయింది. ఆ గవర్నమెంట్ చేసిన అప్పులు, ఈ గవర్నమెంట్ చేసిన అప్పులు కాదు. అప్పులు చేసి ఏం చేసినందుకు చాలా ఇంపార్టెంట్. అప్పులు ఈ గవర్నమెంట్ 1,80,000 కోట్ల అప్పు చేసి ఏం చేసిందని ఒక మినిస్టర్ ఏం చెప్పలేరు. పోనీ రైతు భరోసా ఇచ్చిండ్రా? పోనీ సంక్షేమ పథకాలు అమలు చేసిండ్రా? అప్పు చేసి రైతు భరోసా ఇచ్చిండ్రా? బోనస్ క్లియర్గా ఇచ్చిండ్రా? రుణమాఫీ పూర్తిగా చేసిండ్రా రైతులకు? విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండ్రా? విద్యార్థులకు స్కూటీలు ఇచ్చిండ్రా? మహిళలకు ఫ్రీ పెట్టిన ఆర్టీసీకి డబ్బులు ఇచ్చిండ్రా? ఏమైనాయి మరి పైసలు? ఫుల్ అప్పులు చేసి అప్పులు పుడతలేవని చెప్తున్నారు.
ఉద్యోగులకు రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి ఉన్న జీతాలు ఇచ్చిండ్రా, బెనిఫిట్స్ ఇచ్చిండ్రా? అసలు ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకు జీపీఎఫ్ లాంటివి కనీసం వాళ్ళు దాపెట్టుకున్న పైసలు కూడా వాళ్ళకి ఇస్తలేరు. ఆ సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఓ తండ్రి ఓ ఇల్లు లోన్ పెట్టి ఇల్లు ఇప్పించిండు, ఇల్లు తీసుకున్నాడు, సగం కట్టిండు. కట్టిన తర్వాత కొడుకు అప్పగించిండు ఇల్లు నడపరాబాయని. ఆ ఇల్లు లోన్ కట్టాల్సింది ఈయననే. మా డాడీ అప్లపాలు చేసినట్టే నడుస్తుందా? అది అప్లపాలు చేసినట్ట. ఓ ఇల్లు కట్టిండు, 50% లోన్లు కట్టిండ్రు, మిగతాది కట్టడానికి చేతనే తెలియదు. ఇట్లా హైకోర్టు కాదు, నాకు తెలిసేది రేవంత్ రెడ్డి మాట్లాడింది కాబట్టి మొత్తం దేశానికి అంతా తెలిసింటుంది తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది అనేది. ఇక ఇంకెవరైనా సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే మన పరువు గంగలు కలిసిపోతుంది. అంటే మొన్నటిదాకా ప్రభుత్వానికి సేవలు అందించిన ఉద్యోగులు కోర్టుకు పోతే తప్ప డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకపోతే ఇంకెందుకు నడపాలి గవర్నమెంట్? ఇంకెందుకు ఇవన్నీ వ్యవస్థలు ఎందుకు? ఇంత ఆనంద పోటీలు అంద పోటీలు ఎందుకు? అసలు ఇదంతా ఎందుకు? అవసరమే లేదు. ప్రభుత్వమే ఆలోచించుకోవాలి మనం ఏ స్టేజ్లో ఉన్నాం, ఏం చేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.